రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, గత ఏడాది ఈ సమయంలో పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద వీడియో చేయాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే విషయం క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా అదే పరిస్థితి. తెలంగాణలో ఒక హిమాయత్ సాగర్, ఒక చిన్న ప్రాజెక్టు 1.5 టీఎంసీ ఉండే హిమాయత్ సాగర్, ఆ మూసీ నది మీద ఉన్న ప్రాజెక్టు మినహా ఎక్కడ ప్రాజెక్టులోకి పెద్దగా ఫ్లడ్ లేదు. గత ఏడాది ఇదే సమయంలో ఈ రోజు నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 100 టీఎంసీలు 101 టీఎంసీల ఫ్లడ్ వాటర్ నిల్వ ఉంది. 46,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి ఎగువ నుంచి. ఇక జూలై 10వ తారీఖు వెళ్ళేసరికి గేట్లు కూడా ఎత్తారు. ఈ ఏడాది శ్రీశైలంలో మనం పరిశీలించినట్లయితే కేవలం 42 టీఎంసీల డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లోస్లు, దిగువకి మంచినీటి అవసరాల కోసం కొంత నీరు విడుదల చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఎగువ ప్రాంతాల్లో ఆలమట్టి, నారాయణపూరు, జూరాల, ఇక గోదావరి మీద శ్రీరామ్ సాగరు, ఈ ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ ఫ్లడ్ లేదు. నిల్వలు కూడా గత ఏడాది కన్నా దారుణంగా ఉన్నాయి. కర్ణాటకలో కానీ, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఎగువలో, మహారాష్ట్రలో కూడా కేవలం తాగునీటి అవసరాలు మాత్రమే తీరే పరిస్థితుల్లో ఉంది. అయితే గత 2-3 రోజులుగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో, పరిమితమైన ప్రాంతాల్లో కొంతమేర వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. ఈ వర్షాలు ప్రాజెక్టులో పెద్దగా ఫ్లడ్ వచ్చే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం ఏ ప్రాజెక్టులో ఎంత వాటర్ ఉంది మనం పరిశీలించినట్లయితే ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీ 129 టీఎంసీలు అయితే కేవలం 21 టీఎంసీల డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఇన్ఫ్లోస్ అయితే 0. తాగునీటి అవసరాల కోసం ఒక 900 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక్కడ జైక్వాడిలో అయితే 102 టీఎంసీల కెపాసిటీ ఉంటే 47 టీఎంసీ కరెంట్ స్టోరేజ్ 47 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ ఏదో అక్కడక్కడ పడుతున్న వర్షాలతో ఒక 200 క్యూసెక్ల ఇన్ఫ్లో, ఒక 500 క్యూసెక్లు అవుట్ఫ్లో తాగునీటికి విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టులో మొత్తం 13 టీఎంసీలు అయితే కొంత పూడికి ఏర్పడింది, ఒక 10 టీఎంసీలు వాటర్ నిల్వ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక 6 టీఎంసీల ఫ్లడ్ వచ్చింది. కొంచెం ఎగువ ప్రాంతాల్లో వాటర్ రావడంతో సుంకేసుల నుంచి కొంత, ఆ ఎగువ ప్రాంతాల నుంచి కొంత ఫ్లడ్ వచ్చి జూరాలకి కొంత 3 టీఎంసీల దాకా వరద చేరింది. ఇన్ఫ్లోస్ 0, అవుట్ఫ్లోస్ మాత్రం ఒక 500 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక నారాయణపూర్ మనం పరిశీలించినట్లయితే 37 టీఎంసీల కెపాసిటీ అయితే 24 టీఎంసీలే ఉంది. ఇన్ఫ్లోస్ ఏమిలో, అవుట్ఫ్లోస్ మాత్రం ఒక 900 క్యూసెక్లు అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీల కెపాసిటీకి 7 టీఎంసీలే ఉన్నాయి. ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ ఒక 600 క్యూసెక్లుగా ఉంది. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణలో చాలా కీలకమైన ప్రాజెక్టు. 80 టీఎంసీల కెపాసిటీకి 15 టీఎంసీల డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఇన్ఫ్లోస్ ఇప్పుడే కొంచెం మొదలయ్యాయి, ఒక 3000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఇక ఉజ్జయిని ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే 123 టీఎంసీల కెపాసిటీకి 49 టీఎంసీల ఫ్లడ్ వచ్చి చేరింది. ఒక 50 టీఎంసీ వరకు వాటర్ ఉంది ప్రాజెక్టులో. ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ ఏం లేవు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం చెప్పుకున్నట్టుగా 215 టీఎంసీల కెపాసిటీకి కేవలం ఒక 42 టీఎంసీలు, అది కూడా డెడ్ స్టోరేజ్. నాగార్జున సాగర్ 312 టీఎంసీల ప్రస్తుత కెపాసిటీకి ఒక 514 అడుగుల వాటర్ ఉంది. 139 టీఎంసీలు ఉన్నా కూడా అందులో ఒక 10-15 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది, మిగతా అంతా డెడ్ స్టోరేజ్. ఇక ఎగువను కురిసిన చిన్న చిన్న వర్షాలకి శ్రీశైలం నుంచి విడుదల చేసిన వాటర్తో నాగార్జున సాగర్కి ఒక 5000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి తాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక 5000 క్యూసెక్లు ఉపయోగించుకుంటా ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్ట్ అయితే 45 టీఎంసీలకి
33 టీఎంసీల ఫ్లడ్ ఉంది. గత ఏడాది నిల్వ చేసి ఉంచారు. ఇన్ఫ్లోస్ ఏం లేవు కానీ అవుట్ఫ్లోస్ మాత్రం ఒక 400 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 11 టీఎంసీల కెపాసిటీకి 2. ఇక గాజుల దిన్నె ప్రాజెక్టులు 4.5 టీఎంసీలకి 2.7. ఇక బుగ్గవాగు పల్నాడు జిల్లాలోని బుగ్గవాగు 3.4 టీఎంసీల కెపాసిటీకి గాను అక్కడ కనీసం 1 టీఎంసీ వాటర్ కూడా లేదు. ఈ విధంగా ప్రాజెక్టులన్నీ మనం పరిశీలించినట్లయితే అటు కృష్ణానది మీద ఉన్న ప్రధానమైనటువంటి ఒక 12 ప్రాజెక్టులు కానీ, గోదావరి నది మీద ఉన్న చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ కలిపి గోదావరి ఉపనదుల మీద ఉన్న ప్రాజెక్టులు ఒక 20 ప్రాజెక్టులు ఎక్కడా కూడా ఆశించిన మేర ఫ్లడ్ లేదు. జూన్లో దాదాపుగా 42% లోటు వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలో అయితే అది 62% ఉంది. కర్ణాటకలో లోటు వర్షపాతం ఉంది. అయితే జూలైలో కొంతవరకు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అనుకూలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మెట్ట పంటలు సాగు చేసుకునే రైతులకి ఈ 10 రోజుల్లో కురిసే వర్షాలు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి. జూన్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, తెలంగాణలో 32% లోటు, కర్ణాటకలో 38%, మహారాష్ట్రలో 62%, గుజరాత్లో అయితే అత్యంత దారుణంగా 86% లోటు వర్షపాతం నమోదైంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. రాబోయే 10-15 రోజులు ఖరీఫ్ సీజన్కి చాలా కీలకం. ఈ 15 రోజుల్లో వర్షాలు ఎంత నమోదవుతాయి అనే దాని మీద ఈ ఖరీఫ్ సీజన్ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఇప్పటి వరకు గడిచిన నెల రోజుల కాలంలో మీ ప్రాంతంలో సరైన వర్షపాతాలు నమోదయ్యాయా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. ఏ జిల్లా, ఏ ప్రాంతం అనేది కూడా కామెంట్ చేయండి. ఒక జిల్లాలోనే ఒక ప్రాంతంలో వర్షం పడి మరొక జిల్లాలో ఆ జిల్లాలోనే మరొక ప్రాంతంలో చుక్క చినుకు కూడా పడడం లేదు. దీంతో కొంతమంది రైతులు మాకు మంచి వర్షాలు పడ్డాయని, కొంతమంది మాకు ఒక్క చినుకు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది. అందువల్ల ఈ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రాంతం, ఏ మండలం అనేది కామెంట్ చేయండి. గ్రామం కూడా పెట్టండి. కొన్ని ప్రాంతాల్లో జూన్ నెలలో 1-2 వర్షాలు కూడా సరిగ్గా నమోదు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన వర్షాలు నమోదై సాధారణ వర్షపాతం కూడా నమోదైంది. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతూ ఉంది. దీనికి సంబంధించి రైతు సోదరులు పంపించే సమాచారాన్ని మించిన సమాచారం లేదు. పత్రికల్లో, టీవీల్లో జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఈ జిల్లాలో అని చెప్తారు కానీ ఆ జిల్లాలో కూడా వేరియేషన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఇంకా లోతుగా సమాచారం కావాలంటే రైతులు ఇచ్చే సమాచారం చాలా కీలకం. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీ గ్రామంలో అసలు వర్షం పడిందా లేదా, మీది ఏ మండలం, ఏ జిల్లా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.